మన కోసం మన వార్తలు అందించే ఏటీఎం న్యూస్ కు స్వాగతం. నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై జీకే పంజాబీ డాబాను ప్రారంభించిన తెలుగుదేశం పట్టణ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి ఆత్మకూరు పట్టణ పరిధిలోని నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై పట్టణ మాజీ కౌన్సిలర్ శ్రీకాంత్ వారి మిత్ర బృందం ఆధ్వర్యంలో జీకే పంజాబీ డాబాను ప్రారంభించారు. ఈ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ కేతా వేణుగోపాల్ రెడ్డి, టీడీపీ నేతలు కేతా విజయభాస్కర్ రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ గుండాల బుజ్జిరెడ్డి, టీడీపీ యువ నాయకులు పిడిగిటి వెంకటేశ్వర్లు, నెల్లూరు శివారెడ్డి, ఆత్మకూరు నాగయ్య, అస్గర్, బాబు తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి డాబా నిర్వాహకురాలైన మాజీ వార్డు కౌన్సిలర్ బొగ్గవరపు శ్రీకాంత్, మనోజ్, సునీల్, కృష్ణ, పవన్, మహేంద్ర, హరికృష్ణ వారి మిత్ర బృందం పర్యవేక్షణ చేశారు. డాబా ప్రారంభం అనంతరం టీడీపీ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి, విజయ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో నెల్లూరు ముంబై జాతీయ రహదారి పక్కన విశాలమైన స్థలంలో ఈ డాబా ప్రారంభించడం ఎంతో సంతోషకరమని, ఇక్కడికి ఆంధ్ర రుచులతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల రుచులను కూడా సిద్ధం చేస్తున్నారని, ఎంతో రుచికరమైన ఆహారాన్ని అందిస్తూ కస్టమర్ల మన్ననలు పొందాలని హోటల్ నిర్వాహకులకు సూచించారు. జీకే పంజాబీ డాబా ప్రారంభానికి పిలిచిన వెంటనే విచ్చేసిన ప్రతి ఒక్కరికి తాము ధన్యవాదాలు తెలుపుతున్నామని, అనుభవం ఉన్న వంట మాస్టర్లచే నాణ్యత కలిగిన అన్ని రకాల రుచులను ఆత్మకూరు ప్రాంత ప్రజలకు అందిస్తామని డాబా నిర్వాహకులు శ్రీకాంత్ తెలిపారు. అందుకే నువ్వు అట్లా పెడతామని నేను అది పనిగా చెప్తా. ఉదయం ఓపెన్ చేసిన వేరే వాళ్ళు 2 ఫోటోలు పెట్టాలి, ఆరు వెయిట్ చేసి పంపిస్తానని ఇవాళ మా ఆత్మీయుడు ఎక్స్ కౌన్సిలర్ 13వ వార్డు కౌన్సిలర్ బొగ్గవరపు శ్రీకాంత్ ఆత్మకూరు నెల్లూరు హైవేలో వెంకట్రాపల్లి దగ్గర పంజాబీ డాబాను ఇవాళ ప్రారంభించడం జరిగింది. ఈ పంజాబీ డాబా స్పెషల్ ప్రతిరోజు ఒక్కొక్క ఐటమ్స్ స్పెషల్గా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. పంజాబీ డాబా అంటే ఇట ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక అన్ని రాష్ట్రాలు ప్రజలు కస్టమర్లు తినేదానికి ఇక్కడ అన్ని రుచులతో నాణ్యమైన రోటీ, బిర్యానీ, తండూరి, అలాగే చికెన్ కర్రీ, దాలు వగైరా చాలా ఉన్నాయి రకాలు. అంటే మష్రూమ్ కానీ, పాలక్ పన్నీర్ కానీ ఇవన్నీ కూడా మంచి మాస్టర్లు తీసుకొచ్చి ఒడిశా నుంచి మాస్టర్ల చేత బ్రహ్మాండమైన మంచి రుచికరమైన ఇక్కడ టేస్ట్ అందిస్తున్నారు. ఇప్పుడే మేము కూడా ఈ డాబా ఓపెన్ చేసి మేము టేస్ట్ చేయడం కూడా జరిగింది. చాలా సంతోషం. అందరికి కూడా మంచి రుచికరమైన ఈ డాబాకు వచ్చేసి ఆత్మకూరు ప్రజలందరూ కూడా ఈ డాబాకు వచ్చేసి అందరూ కూడా ఒకసారి ఈ డాబాకు వచ్చి తినిపోయిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ కూడా రావాలనే విధంగా ఇక్కడ మంచి రుచికరమైన టేస్ట్తో మరి ఇక్కడ మాస్టర్ల చేత మా శ్రీకాంత్ ఇక్కడ చేయడం జరుగుతుంది. ఆహ్లాదకరమైన మరీ ఎండాకాలం అయితే ఇంకా బ్రహ్మాండంగా ఇక్కడే ఇంకా కూర్చోవాలనే విధంగా ఇక్కడ చెట్లు అన్నీ కూడా వేసి ఇక్కడ ఈ మా సదుపాయం చేసేదానికి మన శ్రీకాంత్ దీన్ని శ్రీకారం చుట్టాడు కాబట్టి ఈరోజు చాలా సంతోషిస్తున్నాను. ఈరోజు మిత్రుడు మాజీ కౌన్సిలర్ ఆత్మకూరు పురపాలక సంఘం శ్రీ బొగ్గవరపు శ్రీకాంత్ నారాయణ గారు ఈ నెల్లూరు ఆత్మకూరు హైవే మీద నర్సాపురం వద్ద డాబాను ప్రారంభించడం జరిగింది. ఈ డాబాలో మంచి రుచి శుచిగల ఆహారాన్ని అందించాలని చెప్పి ఈ సందర్భంగా నేను శ్రీకాంత్ నారాయణకి ఒక సలహా ఇస్తున్నాను. ఈ డాబా దినదినాభివృద్ధి చెంది
అతను అందరికి కూడా ఈ ఆత్మకూరు చుట్టుపక్కల ప్రాంతాల వారికి కూడా మంచి రుచిగల ఆహారాన్ని అందిస్తారని చెప్పి నేను ఆశిస్తూ ఈ డాబా ఇంకా మరెంతో అభివృద్ధి చెంది వాళ్ళు మంచి లాభాలు ఆర్జించాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా వారికి నా శుభాకాంక్షలు మరియు దీవెనలు అందిస్తూ సెలవు తీసుకుంటాను. ఈరోజు ఈ జీకే డాబాను ఓపెన్ చేయడానికి వచ్చినటువంటి మన ఆత్మకూరు టౌన్ అధ్యక్షుడు తుమ్మల చంద్రారెడ్డి గారికి, కేతా విజయభాస్కర్ రెడ్డి అన్న గారికి, పిడికి వెంకటేశ్వర అన్న గారికి, మన సురేష్ బాబు సార్ గారికి ఇచ్చేసిన అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా వాళ్ళ సలహా మేరకు ఆహారంలో ఎటువంటి నాణ్యత తగ్గకుండా చూసుకుంటానని, క్వాలిటీ తగ్గకుండా చూసుకుంటానని, క్వాంటిటీ కూడా తగ్గకుండా చూసుకుంటానని, ఆహారం నాణ్యతగా ఇస్తానని వాళ్ళకి ప్రామిస్ చేస్తాను.